ఇంకా ఘోరం ఏంటంటే 10 రోజులలో ఈవీఎం డేటాను డిలీట్ చేసినారు. 10 రోజుల్లో మినిమం 45 రోజులు ఉంచాల. ఎందుకు డిలీట్ చేస్తారు అంటే 45 రోజుల తర్వాత అయినా దేశంలో ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతా అంటే ఆ ఈవీఎం మిషన్లు మనకు అవసరం కాబట్టి డిలీట్ చేస్తారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత దరిదాపుల్లో ఎన్నికలు లేవు. ఏపీ ఎన్నికలు చివరి దశలో దరిదాపుల్లో లేవు కౌంటింగ్ అయిపోయిన తర్వాత. కానీ 10 రోజుల్లోనే డిలీట్ చేసినారు. 45 రోజులు ఉంచాల్సినది. వీవీప్యాట్లను కాల్చేసినారు. మినిమం 45 రోజులు ఉంచాల వీవీప్యాట్లను. 45 రోజుల్లోనే కాల్చిపారేసినారు. సాయంకాలం 6 గంటల తర్వాత పోలింగ్ శాతం ఎంతైందని చెప్పింది ఎన్నికల కమిషన్ అంటే 68% అయింది చెప్పింది. 68%. తెల్లవారిన తర్వాత 81% పోలింగ్ అయింది చెప్పింది. అంటే సాయంకాలం 6 తర్వాత నుంచి 7కో 8 వరకు ఓట్లేస్తే 12.54% పోలింగ్ పెరిగింది అంటే ఇది నమ్మశక్యమేనా? ఈ దేశ చరిత్రను ఒకసారి నేను గమనించిన. సాయంకాలం 5 తర్వాత పోలింగ్ జరిగితే ఆ క్యూలో ఉండబడిన వారి ప్రకారము ఆ గేట్లు క్లోజ్ చేసి ఎవరైతే ఆ పోలింగ్ బూత్లో ఉండారో వారికి టోకన్ ఇచ్చి ఓటు వేయిస్తారు. అటటోలు ప్రతి స్టేషన్లోనూ ఎక్కడో పల్లెల్లో అయితే ఉరివే ఉండరు, టౌన్లో అక్కడక్కడ ఏడన్నా ఉంటే 20, 30, 40 మంది ఉంటారు. ఒక 100 చోట్ల ఉంటారు. అంతా కలిపిన ఒక 3,000 ఓట్లు ఉండవు. అంటే 2,50,000 ఓట్లు కలిగిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మహా అంటే గన దేశ చరిత్ర చెప్తా అంటే రికార్డు, నేను చెప్పే మాట కాదు, ఈ దేశ ఎన్నికలు చెప్తాను రికార్డు 1.50 పెరుగుతాయంట. మ్యాక్సిమం అంటే 2% అంట. 2% మ్యాక్సిమం అంటే గన 2.5 లక్షల ఓట్లు ఉంటే గన 4-5 వేలు పెరగాల. కానీ ఇక్కడ ఎన్ని పెరిగినాయి? 12.54. అంటే నా నియోజకవర్గంలో 2.5 లక్షల ఓట్లు ఉంటే 12.5% అంటే గన 30,000 ఓట్లు పెరిగినాయి. సాయంకాలము 6 తర్వాత నుంచి జరిగిన 2 గంటల వ్యవధిలో నా నియోజకవర్గంలో 30,000 మంది ఓటేసినారంట.